అమెరికాలో మన తెలుగోళ్ళు చేసిన ఒక చిన్న టిక్టాక్ రీలు చిలికి చిలికి గాలివాన్లా మారి ఒక పెద్ద సమస్యలు అయిపోయింది. ఏంది భయ్య ఒక చిన్న రీల్తో ఏదో పెద్ద సమస్య అంటున్నావు ఏంటి అంటే, ఇది ఈ రోజు ఈ ఒక్క రీల్తో మొదలైన సమస్య కాదు. నేను అర్థం చేసుకున్న దాని ప్రకారం గత కొన్ని సంవత్సరాలుగా మనోళ్ళు అంటే తెలుగులోనే కాదు, మన ఇండియన్స్ చేస్తున్న కొన్ని పనుల వల్ల ఈ అమెరికన్ సర్కిల్స్లో క్రియేట్ అయిన మనోళ్ళకి అగెన్స్ట్గా క్రియేట్ అయిన కొంత హేట్రేడ్. సో ఏంటి అసలు కోర్ సమస్య ఏంటి, అసలు ఈ రీల్ ఏంటి, ఇప్పుడు వచ్చిన సమస్యలు ఏంటి, మనోళ్ళు ఏం చేశారు, చాలా డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. దానికన్నా ముందు ఆ రీల్ ఏందో ఒకసారి చూడండి. కంగారు పడద్దు, నేను మ్యూట్లో పెట్టే ప్లే చేస్తున్నాను, మళ్ళీ ఎందుకు యూట్యూబ్లో ఏదైనా ఇష్యూ అవుతుంది మ్యూజిక్ వల్ల. సో మ్యూట్లో పెట్టి ప్లే చేస్తాను, ఒకసారి ఆ రీల్ చూడండి, మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆనంద్ న్యూస్. కొన్ని రోజుల నుంచి మనం టీటీడీ కోసం మాట్లాడుకున్నాం. నిన్న మొన్న బ్యాక్ టు బ్యాక్ 2 వీడియోస్ దాని మీద చేశారు. అందులో నేను చెప్పిన కోర్ పాయింట్ ఏంటంటే, ఒక ప్రాంతం కానీ ఏంటో అది ఒక గుడి కానీ, ఒక మసీద్ కానీ, ఒక చర్చ్ కానీ, దాన్ని నడిపించే వాళ్ళు కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ పెట్టినప్పుడు, మనం అది విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ సెట్ ఆఫ్ రూల్స్ పాటించడం మన విధి, మన బాధ్యత. ఒకవేళ మనం తెలియకుండా తప్పు చేసాం అనుకోండి, దానికి క్షమాపణలు కోరటం, ఇలాంటి పాయింట్లో మాట్లాడుకున్నాం. అది కొంతమందికి నచ్చలేదో అర్థం కాలేదు కానీ డిస్లైక్లు కొట్టారు, అన్సబ్స్క్రైబ్ చేసుకున్నారు, కొంతమంది కింద తిట్టారు. ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. ఎందుకంటే ఆ ఇష్యూలో ఉన్న వాళ్ళు వాళ్ళ ఫేవరెట్స్ అయి ఉండొచ్చు, ఇష్యూ వాళ్ళకి చాలా చిన్నదిగా కనిపించి ఉండొచ్చు, ఇందులో రాజకీయం ఉండొచ్చు, మతం ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చు, చాలా విషయాలు ఉండొచ్చు. సో అందువల్ల వాళ్ళకి అర్థం కాలేదు, నేను నచ్చలేదు అని అనుకున్నా. ఓకే, ఈ విషయాన్ని అందరూ చాలా జాగ్రత్తగా, ఇందులో మతం లేదు, కులం లేదు, ఇందులో మనం అభిమానించే వాళ్ళు లేరు, ఎవరు లేరు కాబట్టి సో ఇది కొంచెం జాగ్రత్తగానండి. మీ అందరికీ నేను ఏం చెప్పాలి అనుకున్నది ఒకవేళ ఎవరికైనా అర్థం కాకపోయినా, నేను రాంగ్గా చెప్పినా మీకు సరిగ్గా కమ్యూనికేట్ అయ్యే అవకాశం ఉంది. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి, మర్చిపోవద్దు. దాంతోపాటు కొత్తగా చూసేవారు ఎవరంటే పక్కన సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒపీనియన్స్ ఇంపార్టెంట్, కామెంట్ చేయండి. అయితే మ్యాటర్ ఏంటంటే, మధురాజు అని చెప్పి మన తెలుగు కమ్యూనిటీకి చెందిన వ్యక్తి. సో అక్కడ అమెరికాలో ఆయన H1B వీసా మీద ఏదో కంపెనీ నేమ్ ఏదో ఉంది, దానిలో వర్క్ చేస్తున్నారు. ఇక్కడ పక్కన ట్వీట్లో కంపెనీ నేమ్ వస్తుంది చూడండి, వర్క్ చేస్తున్నారు. దాంతోపాటు ఆయన ఒక డ్యాన్స్ స్కూల్ కూడా నడిపిస్తున్నారు. సో డ్యాన్స్ మాస్టర్గా, సో డ్యాన్స్ నేర్పించడం కానీ చాలామందితో ఆయన ఈ టిక్టాక్ వీడియోలు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చాలామందితో కపుల్గా అమ్మాయిలు కానీ లేదంటే అబ్బాయిలు కానీ గ్రూప్ డ్యాన్సులు కానీ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అయితే కొన్ని రోజుల క్రితం అయినా ఏదైతే మీకు స్టార్టింగ్లో ఒక రీల్ చూపించానో అదేంటి అంటే, అదొక మెమోరియల్, World War IIకి దానికి గుర్తుగా వాళ్ళు యూఎస్లో బిల్డ్ చేసిన ఒక మెమోరియల్ అనమాట. అంటే ఒక 16 మిలియన్ పీపుల్ ఆ World War IIలో పార్టిసిపేట్ చేశారు, అందులో 4 lakh పీపుల్ చనిపోయారు. వాళ్ళ గుర్తుగా నిర్మించిన ఒక ప్లేస్, మెమోరియల్. అయితే అందులోకి జనరల్గా ఎవరైనా వెళ్ళినప్పుడు ఏంటంటే, నాకు తెలిసింది ఎవరైనా ఫోటో తీసుకున్నా కొంచెం సీరియస్ నోడ్లో ఫొటోస్ ఉంటాయి, నవ్వుతూ అలా ఏం ఉండవు అన్నట్టు. దాంతోపాటు అక్కడ ఇలాగా అంటే డాక్యుమెంటరీ పరంగా షూట్ చేసుకోవడం తప్పితే ఇలాగా అక్కడ డాన్సులు చేస్తా ఇలాంటివన్నీ చేయకూడదు అని. ఇట్స్ నాట్ కంప్లీట్లీ రిటర్న్ రూల్, బట్ ఇట్స్ లైక్ ఏ కామన్ సెన్స్ రూల్ కైండ్ ఆఫ్ ఎ థింగ్ అనమాట. అంటే ఇప్పుడు మనకు కూడా కొన్ని టీటీడీలో కొన్ని రిటర్న్ రూల్స్ ఉంటాయి, కొన్ని మన కామన్ సెన్స్ చేస్తారు కదా, అలాంటిదే సంథింగ్ లైక్ దట్. అయితే వీళ్ళు అక్కడికి వెళ్ళి ఒక రీల్ చేశారు, మన తెలుగు కప్పులు ఒక రీల్ చేశారు. చేసిన తర్వాత ఆ రీల్ బాగా వైరల్ వెళ్ళింది. ఎలా వైరల్ అయిందంటే, అమెరికన్ పేజెస్లో వాళ్ళు వైరల్ చేశారు దీన్ని గట్టిగా. ఆ పేజెస్ అన్ని నేను చూసినప్పుడు వాళ్ళ కోర్ పాయింట్ ఏంటంటే, ఇలా ఇండియన్స్ ఏవేవైతే చేస్తున్నారో టెక్సాస్లో కానీ ఆస్ట్రేలియాలో కానీ ఎక్కడైతే ఏదైతే చేస్తున్నారో అటు అన్ని చోట్ల అలాంటివన్నీ గ్యాదర్ చేసి అందులో వీళ్ళు అప్లోడ్ చేస్తూ ఉంటారు. మనోళ్ళు గణపతికి చేసినప్పుడు గణేష్ ఉత్సవం చేసి అక్కడ వినాయకుడిని నీళ్ళలో బీచ్లో ఎక్కడో నిమజ్జనం చేయటం, దానివల్ల ఎన్విరాన్మెంట్ పాడైపోతుందని. నెక్స్ట్ గృహప్రవేశాలు చేయటం, టెంపుల్స్ ఓపెన్ చేసినప్పుడు చేసే హడావుడి, హీరోలు వచ్చినప్పుడు చేసే హడావుడి, పాలాభిషేకాలు చేయటం, హీరోల కటౌట్లకి, హీరోలు వచ్చినప్పుడు ర్యాలీలు చేయటం, దీపావళి టైంలో హడావుడి, హోలీ టైంలో హడావుడి, మనోళ్ళు చేస్తారు. ఎక్కడ పడితే అక్కడ డ్యాన్సులు చేయటం. ఈవెన్ ఇంకొక రీల్ కూడా నేను ప్లే చేస్తాను. సో అది కూడా వాళ్ళు గుర్తుగా పెట్టుకున్న ప్లేస్ అంట. సో అక్కడ కౌబాయ్స్ ఆ కల్చర్ ఉంటుంది కదా, వాళ్ళకి చిహ్నంగా పెట్టుకున్నది. అక్కడ కూడా మనోళ్ళు ఎవరు డ్యాన్స్ చేస్తారు. ఆ రీల్ కూడా బాగా వైరల్ అయింది. ఇలాగా మనోళ్ళు ఏవైతే చేస్తున్నారో వాటన్నిటికి సంబంధించి ఆ పేజెస్లో గట్టిగా వాటిని రైజ్ చేస్తున్నారు వీళ్ళు. దేనికి? కేవలం వాళ్ళ ఉద్యోగాలు ఏదో తీసేసుకుంటున్నారని కాదు, వాళ్ళ కల్చర్ని మనం డామినేట్ చేస్తున్నామని, మన కల్చర్ని ఇంజెక్ట్ చేస్తున్నామని, ఆ ప్రాంతాన్ని మన మీద ఆక్యుపై చేసేసుకుంటున్నామని మనోళ్ళు చాలా గర్వంగా చెప్పుకుంటారు కదా, డల్లాస్పురం ఇలాంటి పేర్లని చెప్పుకుంటూ ఉంటారు. సో ఇక్కడ ఇండియన్స్ డామినేషను ఇలాంటివన్నీ చాలా గొప్పగా చెప్పుకున్నప్పుడు మీరు కొద్దిగా ఆలోచించండి, అక్కడ లోకల్గా ఉన్న వాళ్ళకి కాల్దా? ఇప్పుడు మనం ఉన్నాం విజయవాడకి, ఎవరో వేరే వాళ్ళు వచ్చి ఆక్యుపై చేసి మాదే ఇక్కడ మేమే అంటే విజయవాడ కాలిద్ది కదా. ఆంధ్రాని ఎవరైనా ఆక్యుపై చేసి, తెలంగాణ ఎవరైనా ఆక్యుపై చేసి ఇచ్చేస్తే కాలిద్దా కాలదా? ఈవెన్ తెలంగాణ ఆంధ్ర విడిపోయినప్పుడు కూడా అంతే కదా, సంథింగ్ సిమిలర్. ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడే మనకి ఇన్ని ఉన్నప్పుడు బయట దేశం నుంచి వచ్చి మనం డామినేట్ చేస్తున్నాము అంటే వాళ్ళు డామినేషన్ చేయించుకుంటారు.
చేర్చుకోరు కదా. వాళ్ళలో ఇది ఎక్కువ, మనోళ్ళు ఇది ఎక్కువైపోయి రోజు రోజుకి ఇది పెరిగిపోవటం వల్ల ఈ కల్చర్ వాళ్ళలో ఆ హేట్రేడ్ అన్నది క్రియేట్ అయిపోతుంది తెలియకుండా. అదేమవుతుందంటే రోజు రోజుకి అది పెరిగిపోయి ఎక్కడో చోట ఒక పాయింట్లో అది గట్టిగా బయటకు వస్తుంది. ఆ పాయింట్ ఈ సిచ్యువేషన్లో ఇదే. ఆ పేజెస్ అంటే చాలా రీల్స్ ఇలాంటివి ఉన్నాయి. బట్ సమ్హో అట్టుపండి తింటే పన్నీరిగిద్ది అంటారు చూసారా, అలాగా. ఇప్పుడు ఆయన చేసిన డ్యాన్స్లో వల్గర్ డ్యాన్స్ ఉందా? లేదు. కుప్పు గింతలు ఏమైనా వేసాడా? లేదు. మంచిగానే డ్యాన్స్ వేసాడు. కానీ ఏంటంటే ఆ ప్లేస్కున్న ఆ ప్రభావం కానీ ఏది కానీ దానికి ఇది సెట్ అవ్వదు. ఇప్పుడు మనం వెళ్ళి కేక్ కట్ చేసినప్పుడు మనకు చాలా చిన్నగా అనిపిస్తుంది, అర్థం చేసుకోండి. కానీ అది మిగతా వాళ్ళు చూసినప్పుడు అది వాళ్ళకి అనిపించదు. ఇలాగే సంథింగ్ సిమిలర్గా వీళ్ళు చేసిన డ్యాన్స్ నేను విడిగా చూస్తాను, నాకేం అనిపించలేదు. ఏమన్నా డ్యాన్స్ చేశారు, ఒక తెలియజేస్తుంటారు, సారీ చెప్పేచ్చు కదా, అయిపోద్ది కదా అనిపిస్తుంది. ఇప్పుడు అది ఎలాంటి ఇష్యూని క్రియేట్ చేసిందంటే చాలామంది అమెరికన్స్ కానీ చాలామంది దీని మీద రీట్వీట్లు చేసి ఆయన వర్క్ చేస్తున్న కంపెనీని ట్యాగ్ చేసి మీరు H1Bని క్యాన్సిల్ చేయాలని. ఇప్పుడు అక్కడ డ్యాన్స్ చేయడం తప్పు కాబట్టి ఆయన ఏమైనా అక్కడ యూఎస్ నుంచి డిపోర్ట్ చేసి పంపించేస్తారా ఇండియాకి అయ్యి అంటే దానివల్ల ఎఫెక్టే ఉండదు. ఆ డ్యాన్స్ వల్ల ఏదైనా ఫైన్ కానీ ఏదైనా ఇచ్చు, వార్నింగ్ ఇవ్వచ్చు, ఇదంతా ఇవ్వచ్చు. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది తెలుసా? ప్రాబ్లం ఇప్పుడు అది చేసిన దానికన్నా కూడా ఇప్పుడు ఆయన బ్యాక్గ్రౌండ్ తగ్గుతారు. అసలు తినెవరు, ఏం చేస్తున్నాడు మొత్తం అంతా వెరిఫై చేస్తారు. వెరిఫై చేసినప్పుడు ఏదో ఒక లూప్ హోల్ బయటపడిద్దిగా, ఏదో బొక్క బయటపడిద్దిగా, ఆ బొక్కను పట్టుకుంటారు. ఆ బొక్కను పట్టుకొని దాన్ని తవ్వి దాన్ని గొయ్యం చేసి మనల్ని అందరూ కప్పెడతారు. అంటే నాట్ లిటరల్గా మనల్ని ఏదో చేస్తారని కాదు, మనల్ని అలా ఇరికిస్తారు. ఇప్పుడు తినకు కూడా జరగబోయేది అదే అని చెప్పి రూమర్స్ అనమాట. ఎలా అంటే తిన ఒక డ్యాన్స్ స్కూల్ నడుపుతున్నాడు, డ్యాన్స్ నేర్పిస్తాడు. సో ఇతను ఒక H1B మీద వర్క్ చేస్తున్నాడు. సో ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఫీజు కలెక్ట్ చేయడం కానీ ఒకటి ఉంటాయి కదా. సో వీళ్ళు ట్యాగ్ చేస్తుంది కూడా అదే, మీ కంపెనీ H1B మీద తీసుకొని ఇప్పుడు ఈయన వేరేగా కూడా ఎర్న్ చేస్తున్నాడు, దీని మీద మీరు చర్యలు తీసుకోండి, లేదంటే మండే మీకు లాయర్ నోటీస్ వస్తాయి అని చెప్పి కొంతమంది అమెరికన్ పేజెస్ కానీ ఆర్గనైజేషన్స్ కానీ ఆ కంపెనీని ట్యాగ్ చేస్తా ట్వీట్ చేస్తూ ఉన్నారు. ఈయన ఏం చేశాడంటే ఇప్పుడు ఆ ఇన్స్టాగ్రామ్ పేజెస్ మొత్తం డిలీట్ చేశాడు, ఆ డ్యాన్స్ పేజ్ డిలీట్ చేశాడు, ఆ వెబ్సైట్ డౌన్ చేశాడు కంప్లీట్గా, ఆయన పేరు మీద ఉన్న వెబ్సైట్. కానీ ఈ లోపలే ఆ పేజెస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ డేటా మొత్తాన్ని ఆర్కైవ్ చేసుకున్నారు, మొత్తం అంతా రికార్డింగ్ చేసి పెట్టుకున్నారు. ఇప్పుడు చూడండి మీకు ఒక చిన్న విషయం, ఇది ఎవరైతే చూస్తున్నారో, ఎవరైతే గమనిస్తున్నారో మన ఫెల్లో ఇండియన్స్ కానీ ఫెల్లో తెలుగు వాళ్ళు కానీ, ఇది మనం చూసినప్పుడు అది తెలియక చేశాడు, చిన్న విషయమే కదా అని అనిపిస్తుంది. అంటే ఇప్పుడు సపోజ్ మనం కేక్ కట్ చేసినప్పుడు మనం చూసుకున్నప్పుడు చిన్న విషయమే కదా, తెలియక చేశారు కదా అని చెప్పి మన వాళ్ళు చాలామంది సపోర్ట్ చేశారు కదా. సపోర్ట్ చేసినప్పుడు ఇప్పుడు వాళ్ళకి కూడా అలాగ అనిపిస్తుంది. కానీ మనం సపోర్ట్ చేసినంత ఈజీగా వాళ్ళు సపోర్ట్ చేయలేరు. ఎందుకంటే ఇక్కడ మనం సపోర్ట్ చేసి టీటీడీని తిట్టినా, నన్ను తిట్టినా, మన ఒపీనియన్స్ కామెంట్ చేసినా ఎవరు పెద్ద పట్టించుకోరు. కానీ సంథింగ్ సిమిలర్గా ఇప్పుడు వాళ్ళు అక్కడ చేయలేరు మన ఇండియన్స్. ఎందుకంటే వాళ్ళు అరే ఇందులో ఉందిరా, మీరు చేసిన దానికన్నా ఎక్కువ చేసామా, ఎందుకంటే అదే మెమోరియల్ని కించపరుస్తా చాలా వల్గర్గా ఫోటోలు దిగిన వాళ్ళు ఉన్నారు యూఎస్ వాళ్ళే. ఆ ఫొటోస్కొని ఇక్కడ వేస్తాను చూడండి, చాలా వల్గర్గా. వాళ్ళు ఏం చేశారు, మీరేమైనా ఏదైనా చేశారా? మరి వీళ్ళని చేయని దానికి వాళ్ళు ఎందుకు చేస్తారు అంటే మీకు ఇండియన్స్ అంటే చులకనా, అది ఇది అని చెప్పి ఇలా ఎవరైనా క్వశ్చన్ చేయగలరా అంటే ఎవరు చేయలేరు. ఎందుకు చేయలేరు అంటే ఎవరైనా క్వశ్చన్ చేశారనుకోండి వాళ్ళు రమ్మంటారు, రా బాబు నువ్వు రా, నేనేం చెప్పు, నీ పేరేం చెప్పు, ఏ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పు, యాడ్ నుంచి వచ్చి చెప్పు, నీ డీటెయిల్స్ యాడున్నావు చెప్పు, మొత్తం తెస్తే ఏదో బొక్క దొరికిద్ది. మన వాళ్ళు వెళ్ళిన వాళ్ళు ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఏదో బొక్క దొరికిద్ది. ఒక ట్రాఫిక్ చలానానో, స్పీడ్ టికెట్ ఏదో ఒకటి ఉంటుంది, ఏదో ఒక లూప్ హోల్ ఉంటుంది. వైఫ్ తెలియకుండా ఏదో చేయటమో, అంటే ఇంకో జాబ్ చేయటమో, ప్రాపర్ వేసాస్ లేకుండా ఏదో దొరుకుతుంది బొక్క. ఆ బొక్కను పట్టుకొని దాన్ని పెద్ద చేస్తారు. సో అందరు ఇప్పుడు తేలు కుట్టిన పిల్లులాగా గప్చిప్పు ఉండటమే. సపోర్ట్ చేస్తే ఎవ్వరూ చేయలేరు. ఎందుకంటే అది చిన్నదైనా అది పెద్దదైనా అది తప్పే. సో ఎస్పెషల్లీ అంటే మన ఇండియాలో లేం కదా, ఇండియాలో ఉండి ఏదైనా చేస్తే ఏమైందంటే మహా అయితే కోర్టు కేసు అయితే 4 సార్లు కోర్టు తిరుగుతాం, 5వ సారి కోర్టుకి చిరగొచ్చి కొట్టేయటమో లేదంటే ఫైన్ వేయటమో ఏదో అవుతుంది. కానీ మనం అమెరికాలో ఉన్నాం కాబట్టి, మనం అక్కడ డిపెండెంట్ కాబట్టి వాళ్ళ మీద డిపెండ్ అయ్యి మనం అక్కడ బతుకుతున్నాం. ఈవెన్ మనం వాళ్ళకి వర్క్ చేస్తున్నాం, మనం బానిసలం కాదు, మనం వర్క్ చేస్తున్నాం. కానీ ఏంటంటే పరిస్థితులు అలా ఉన్నాయి, కొన్నిసార్లు పరిస్థితులు అలా ఉంటాయి. ఇంతకుముందు ఇలాంటివి జరిగినప్పుడు ఎవరు పట్టించుకోవాలా, ఎక్కడ కూడా టీటీ ఇంతకుముందు ఇలా జరిగినప్పుడు ఎవరు పట్టించుకోవాలా, ఆ సిచ్యువేషన్స్ వేరే. కొన్నిసార్లు పరిస్థితులన్నీ చేంజ్ అయిపోతాయి. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు కొంచెం ఇష్యూస్ డెలికేట్గా ఉన్నప్పుడు ఐస్ అని చెప్పి ఒకళ్ళు తిరుగుతున్నప్పుడు కంప్లీట్గా ఎవడు దొరుకుతాడో బయటికి పంపించేద్దామని చెప్పి టార్గెట్ పెట్టుకుని మరి తిరుగుతున్నప్పుడు మనం ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి. ట్రంప్ లాంటి వ్యక్తి అధ్యక్షుడు ఉండి ఏ క్షణాన్ని ఏం చేస్తాడో ఏమీ తెలియని సిచ్యువేషన్ ఉన్నప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మనం ఎవరు టిక్టాక్లు చేయొద్దని, డ్యాన్సులు చేయొద్దని ఇవన్నీ చెప్పట్లా. మన ఇలాంటివన్నీ మన ఇంట్లో చేసుకోవటమో, మన బ్యాక్ యార్డ్లో చేసుకోవటమో, లేదా మన చుట్టాల ఇంట్లో చేసుకోవటమో, మన గార్డెన్లో చేసుకోవటమో చేసుకుంటే ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు. అదే డ్యాన్స్ ఎక్కడ చూసినా కూడా నాకు తెలిసి అంతే వ్యూవర్షిప్ వస్తుంది.
అంటే ఇప్పుడు ఇష్యూ అవటం వల్ల ఎక్కువ వ్యూవర్షిప్ వచ్చి ఉండొచ్చు, కానీ చెప్తున్నా ఏమవుతుందంటే ఏదో ఒకటి ఎతికి పంపిస్తారు. మనం ఇది బయట ఎక్కడ జనరల్గా అంటే ఎవరు అనలిస్టులు కూడా ఎవరు చెప్పరు, కానీ నేను అనుకోవటం ఏంటంటే ఎప్పుడు అనుకుంటూ ఉంటా, చాలాసార్లు మన గవర్నమెంట్ యూఎస్కి కొన్నిసార్లు తలొగ్గి ఇచ్చేసినప్పుడు, అంటే వాళ్ళు పెట్టే డిమాండ్స్ని ఒప్పుకుంటున్నప్పుడు నాకేమనిపిస్తుంది అంటే మనం యూఎస్ మీద చాలా డిపెండెంట్ అయ్యి ఉన్నాం. నాట్ ఓన్లీ వారు అవన్నీ కాదు, మన వాళ్ళు చాలామంది అక్కడ అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారు, సెటిల్ అయి ఉన్నారు. మనం ఏ డెసిషన్ తీసుకున్నా వాళ్ళని ఎఫెక్ట్ చేస్తుంది. వాళ్ళని ఎఫెక్ట్ చేసి ఇప్పుడు వాళ్ళందరూ వెనక్కి వచ్చేసి ఇండియాకి వచ్చేస్తే మన వాళ్ళందరినీ, అంటే వాళ్ళందరికీ అంతే లెవెల్లో ఎర్న్ చేయటం కానీ, లేదంటే ఇప్పుడు వాళ్ళు అక్కడ ఉండి డబ్బులు సంపాదిస్తే కూడా అది ఇండియాకే కదా పంపిస్తూ ఉంటారు. ఇక్కడ ఆస్తులు కొంటాం కానీ ఇక్కడ ఎకానమీ గ్రోత్కే చాలా వరకు ఉపయోగపడుతూ ఉంటాయి. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్లు చేయటం కానీ ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు మనం ఏదైనా అగెనెస్ట్గా వెళ్తే అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు అయినా వాళ్ళు తిరిగి వచ్చినా సరే కంట్రీ ఎకానమిక్ ప్రాబ్లం అయితేనే కొన్నిసార్లు ఇలాంటి డెసిషన్తోనే అమెరికా కొన్ని సిచ్యువేషన్లు తలొగ్గుతారేమో అని అనిపిస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న కమ్యూనిటీ చాలా చిన్న కమ్యూనిటీ కాదు, ఇండియా పరంగా చాలా పెద్ద కమ్యూనిటీ ఉంది యూఎస్లో. సో అక్కడికి వెళ్ళిన వాళ్ళు, చదువుకోవడానికి వెళ్ళిన వాళ్ళు కానీ ఉద్యోగాలు చేసుకోవడానికి వెళ్ళిన వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నప్పుడు, మీకు ఈ టిక్టాక్ లాంటివి, ఇన్స్టాగ్రామ్ లాంటివి ప్యాషన్ ఉన్నప్పుడు వాటిని ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి, ఏ సిచ్యువేషన్లో చేయాలి, ఎప్పుడు చేయకూడదు అన్నది కొంచెం తెలుసుకొని చేయాలి. ఎందుకంటే ఇక్కడలాగా ఏదైనా తప్పు చేసేసి క్షమాపణ చెప్తానో, లేదంటే సర్లే కేసు అయినా కూడా పెద్ద మనల్ని పీకేదేం లేదు అనుకోవటం, అలా అనుకుంటే అక్కడ ప్రాబ్లం వస్తుంది కదా. ఇండియా పంపించేస్తారు. ఇప్పుడు ఎవరైనా బొక్కలైనా ఇండియాకి పంపించేసినా పర్లేదు అనుకున్నారనుకోండి, వాళ్ళతో ప్రాబ్లం లేదు. వాళ్ళు వైట్ హౌస్ ముందుకెళ్ళి డ్యాన్స్ చేసినా కూడా ప్రాబ్లం ఉండదు, పంపించేస్తారు. అరెస్ట్ చేసినా పర్లేదు అనుకుంటే అరెస్ట్ చేస్తారు. కానీ లేదు, నేను ఇక్కడ సెటిల్ అవడానికి వచ్చి ఇక్కడ సంపాదించడానికి వచ్చాను, లేని మాకు అప్పులు ఉన్నాయి, లేని మేము ఇప్పుడు అప్పులు చేసి ఇక్కడ చదువుకోవడానికి వచ్చాం, మేము అవి తీర్చాలి అనుకొని ఎవరైతే అలాంటి డిపెండెన్సీస్తో ఉన్నారో, మంచి లైఫ్ లీడ్ చేయడానికి వచ్చాను ఉన్నల్లో ఉన్నప్పుడు అవన్నీ మరి మన కొన్ని రైట్స్ ఉన్నా సరే మనం కొద్దిగా కొన్ని ప్లేసుల్లో తలదించుకొని మన పనులు మనం చేసుకోవాలి. అనువుగాని చోట మనం అదుగులు అన్న మాట అనకూడదు. మనోళ్ళు చేస్తున్న కొన్ని పనులు ఎక్కడి నుంచి చూసినప్పుడు సారీ టు సే నాకే అంటే అక్కడున్న అమెరికాలో ఉన్న మన తెలుగు వాళ్ళకి కానీ ఇండియన్స్కి కానీ అలా అనిపిస్తుంది, నాకు తెలియదు. కానీ నాకే కొన్నిసార్లు ఎందుకునే ఇంత ఓవర్ చేస్తారని అనిపిస్తుంది. మీకు అనిపిస్తుందో తెలియదు. కానీ ఈ డీజేలు పెట్టి డ్యాన్సులు చేయటాలు రోడ్ల మీద నిజంగా అంత అవసరమా? అసలు అంటే గుబ్బములు పెట్టుకుని 10 మంది డ్యాన్స్ చేస్తే ఓకే, మొత్తం కమ్యూనిటీలో అసలు మాదే అన్నట్టు అంత డామినేటింగ్గా చేయటం కానీ చేసినప్పుడు పక్కన వాళ్ళు కాలుతుంది. మనం వీడియో చూసినప్పుడైతే నాకు అనిపించింది ఆశ్చర్యంగా, డీజే పెద్ద సౌండ్ పెట్టి కమ్యూనిటీలో ఊరేగింపు తీసుకెళ్తున్నారు. అది చూసిన ఎవరికైనా సరే పక్కన ఉన్న అమెరికన్స్కి ఏంద్రా ఇల్లు వాళ్ళకి అనిపిదా, డిస్టర్బెన్స్ కనిపిదా, వాళ్ళకి మన మీద కోపం రాదా? ఇమీడియట్గా అది రిఫ్లెక్ట్ అవ్వదు. ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు ప్రాబ్లం ఏమైందంటే ఒక పర్సన్కి వచ్చిన ప్రాబ్లంలా ఉండదు, ఎంటైర్ కమ్యూనిటీకి వచ్చిన ప్రాబ్లంలా ఉంటుంది. అందరినీ బ్లేమ్ చేస్తారు. ఇండియన్స్ అందరూ ఇంతే అంటారు. ఒకటి చేసిన తప్పుకి మిగతా 99 మంది తిట్లిందే జనాలు, నాకు అర్థం కాదు. సో ఇక్కడ ఒకళ్ళ మీద ఒకళ్ళు డిపెండెంట్ అయ్యి ఉన్నారు. మీరు అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఒక్కళ్ళు తప్పు చేసినా అది ఎంటైర్ కమ్యూనిటీకే ప్రభావం చూపుతుంది. ఇండియన్స్ అందరూ ఇంతే రాస్తారు, సింపుల్ మాట. చాలామంది పాపం చాలా పద్ధతిగా, చాలా ఒబిడియంట్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా సంపాదించుకొని, దాచుకొని, అప్పులు తీర్చుకొని, లేదంటే ఆస్తులు కొనుక్కొని ఏదో అలా వెళ్ళదీస్తుంటారు. వాళ్ళకి ఎన్ని చూసినప్పుడు వాళ్ళకి ఇంకా భయం వేస్తుంది. నా ఫ్రెండ్స్ ఉన్నారు యూఎస్లో, మా ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు యూఎస్లో. ఎందుకంటే వాళ్ళతో మాట్లాడుతుంటానే తెలుస్తూ ఉంటుంది. వాళ్ళు కొన్నిసార్లు చెప్తారు, మా వాళ్ళు ఇక్కడ ఏందో పిచ్చి పిచ్చి డ్యాన్స్లు అన్నీ చేస్తూ ఉన్నారు అని చెప్పి. అది పిచ్చి అంటే మన ఇక్కడ చేస్తే మంచి డ్యాన్స్ ఇవన్నీ, కానీ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి అంటే అది తిరిగి వాళ్ళ మీదకి యాడ్ వస్తుంది అన్నది ప్రాబ్లం. అంతే కదా. ఎంటైర్ కమ్యూనిటీలోకి వచ్చారనుకోండి, అందరినీ చెక్ చేస్తారు. చెప్పాను కదా, ఎవరికోవాళ్ళకి ఏదో బొక్కలు పట్టుకుని అందరినీ పంపించేస్తారు. అందరి కళలు మటాష్ అయిపోతాయి. పోనీ ఇక్కడికి వచ్చి మీరేమైనా ఇంకా అంతకన్నా లగ్జరీ లైఫ్ బతుకుతారంటే ఇక్కడ మీకు అక్కడికి వచ్చిన జీతాలు ఇక్కడ జీతాలు వస్తాయా? 2 కోట్లు 3 కోట్లు ప్యాకేజెస్ ఉన్నాయి ఒక్కొక్కరికి. కొంతమందికి ఇక్కడికి వస్తే 25 లక్షలు 30 లక్షలు ప్యాకేజ్ వస్తుందో లేదో కూడా తెలియదు. ప్రెజెంట్ అసలు ముందు ఉద్యోగం వచ్చిందో లేదో కూడా తెలియదు. ఇల్లు కొనుక్కొని ఇప్పుడు ఈఎంఐలు కట్టుకుంటున్నారు చాలామంది. ఇక్కడికి వస్తే సో ఒక్కళ్ళు చేసిన తప్పైనా సరే అందరినీ చుట్టుకుంటుంది. ఇక్కడ కాదు, మనం ఉన్నది అనకాపల్లిలో కాదు, అమెరికాలో. చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ మీద డైరెక్ట్గా ఇండైరెక్ట్గా డిపెండ్ అయ్యి చాలా విషయాలు ఇండియాలో రన్ అవుతూ ఉంటాయి. ఎన్ఆర్ఐస్ని నమ్ముకొని ఇక్కడ బిల్డింగ్లు కట్టేసే వాళ్ళు ఉన్నారు. ఎన్ఆర్ఐస్ని నమ్ముకొని యూట్యూబ్ ఛానల్స్ రన్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ నుంచే 50% రెవెన్యూ వస్తుంది కొంతమంది యూట్యూబ్ ఛానల్స్కి. నిజం ఇది. సో మీరు జాగ్రత్తగా ఉండాలి. కానీ అంటే జస్ట్ జోక్గా సారీ చెప్పినందుకు కానీ సీరియస్ మ్యాటర్లో. కానీ ఒక్కరు చేసిన తప్పు కానీ ఎంటైర్లీ పాయింట్ ఏంటంటే
ఒక్కరు చేసే తప్పైనా తెలిసి చేసినా తెలియకుండా చేసినా అక్కడ ఉన్న ప్రజెంట్ ఉన్న పరిస్థితుల వల్ల అమెరికన్స్కి ఒక ఎందుకో అయిష్టాభావం మన మీద పెరుగుతూ ఉండటం వల్ల మన కమ్యూనిటీ మనం చేసే పనుల వల్ల మనం పెరుగుతూ ఉండాలి. ఎస్పెషల్లీ కొన్ని ఏరియాస్లో పర్టికులర్గా మన వాళ్ళు డామినేట్ చేస్తున్న ఏరియాస్లో దాన్ని కూడా మీరు గర్వంగా పుష్ చేసుకోవద్దబ్బా. ఇది డల్లాస్పురం అనో లేదంటే ఇక్కడ మనోళ్ళే డామినేషన్, తెలుగు వాళ్ళే అది అసలు గర్వంగా పుష్ చేసుకోవద్దు దాన్ని. అలాంటివి ఎంత హైలైట్ అయితే మీకు అంత డేంజర్ నాకు అనిపిస్తూ ఉంటుంది. మీరు ఎందుకు పుష్ చేసుకుంటే నాకు అర్థం కాదు. ప్రౌడ్గా చెప్పుకున్నప్పుడల్లా అనిపిస్తూ ఉంటుంది ఏంద్రీ ఇల్లు అదే నేను ఏమనుకున్నాను, నేను అమెరికా పక్కన ఇంటి అమెరికా ఉన్న అయితే నేను మీరు అట్లా పుష్ చేసుకుంటుంటే అరే నా ప్రాంతం నేను పుట్టి పెరిగిన ప్లేస్ నేను వేస్తుంది లేదు మీరు మీ పేర్లు పెట్టుకుంటారు ఏంటని కాలుతుంది. జస్ట్ ఇమాజిన్ మీరు ఎక్కడుండి మనం ఉంటున్న సత్యనారాయణపురం కానీ విజయవాడ ఏదైనా ఏరియాలో ఉండి ఎవడో వచ్చి దీనికి అమెరికన్ షీట్ పేర్లు పెట్టేసి వాడు మాది యొక్క డామినేషన్ అంటే మీకు ఎలా ఉంటుంది? కాలిద్ది కదా, సేమ్ వాళ్ళకి కాలిద్ది, వాళ్ళు బయటపడరు అంతే. కొంతమంది వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. చూడండి మొన్న ఒక హోలీ వీడియో చేశారు అమెరికాలో, పిల్లలు స్కూల్కి వెళ్ళేది అందరూ చక్కగా సెలబ్రేట్ చేసుకున్నారు. అలాంటి వాళ్ళల్లో వాళ్ళు కలిసి చేసుకోండి. మీరు ఓన్గా గణేష్ని ఊరేగించడాలు కానీ డీజేలు పెట్టుకొని పెద్ద పెద్ద గృహప్రవేశాలు అన్నీ అంత మీరు చేస్తూ ఉంటే మీకు ఆ టైంకి మీకు అలా ఉంటుంది. కానీ సరదా కొద్దిగా మీరు ఫర్దర్గా ఆలోచిస్తే మీకు అర్థమైపోద్ది, అరే ఇది రైట్ చేస్తున్నావు రాంగ్ చేస్తున్నావు అని. మన ఫెలో ఇండియన్స్కి కానీ మన ఫెలో కమ్యూనిటీ వాళ్ళకి కానీ తేడా కొట్టిద్దేమో, దీనివల్ల అనవసరంగా లేనిపోని హేట్రేడ్ వస్తుందేమోనని మనం జస్ట్ అలా హంబుల్గా వెళ్ళిపోవాలి, మన పని మనం చేసుకుంటా. బానిసలుగా ఉండమని చెప్పట్లేదు. అట్ ద సేమ్ టైం బానిసలుగా ఉండాల్సిన నెసిటీ లేదు, రూల్స్ని పాటించాలి. కొద్దిగా మనం ఎప్పుడైనా సరే అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి H1B ఉన్నా, గ్రీన్ కార్డు ఉన్నా, సిటిజన్షిప్ ఉన్నా ఎప్పటికైనా సరే సారీ టు సే మనం ఎప్పుడు అక్కడ సెకండ్ గ్రేడ్ పీపుల్ కింద వస్తాం. వాళ్ళు మనతో పర్టికులర్గా వాళ్ళని ఎప్పుడు ట్రీట్ చేయరు. ఆ డిస్క్రిమినేషన్ అనేది మీకు ఎప్పుడు ఉంటుంది. సో మనం ఇంకా కాలు రగరేస్తే ఏమిటంటే అది వాళ్ళలో ఇంకా ఏటెడ్ పెంచి ఒకేసారి అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు అది వేరే వాళ్ళకి ఎవరికో తగులుతుంది, ఎవడో మటాష్ అయిపోతాడు. ఇప్పుడు ఈ మధురాజ్ అన్న ఆయన మటాష్ అయినట్టు చాలామంది అక్కడ చాలా వల్గర్గా చేస్తున్నారు కానీ ఎవరికి ఏం కావాలా. ఇప్పుడు ఎవరైనా మన తెలుగు వాళ్ళు అక్కడ కమ్యూనిటీ వాళ్ళు ఉండి ఎవరైనా ఒక ట్వీట్ కానీ ఒక వీడియో కానీ పెట్టమని ఇంతమంది ఇన్ని చేశారు కదా ఏం కాదు ఇప్పుడు ఎందుకు ఇలా మా వాళ్ళకి ఎందుకు ఇలా చేస్తున్నారని పెట్టలేరు. ఎందుకు పెడితే వాళ్ళు కూడా వేసేస్తారు కాబట్టి. ఇక్కడ అంత ఈజీ కాదు అది. ఇప్పుడు అర్థం చేసుకోండి, టీటీడీ ఇష్యూని కంపేర్ చేసి చెప్తున్నానని కాదు, ఆ ప్లేస్ కోర్ పాయింట్ అర్థం చేసుకోండి. ఆ ప్లేస్కి కొన్ని మర్యాదలు ఉన్నప్పుడు మనం వాటిని పాటించాలి, ఆ మర్యాదలను పాటించాలి. సింపుల్. పాటించలేని పక్షంలో మనకు క్షమాపణ చెప్పే అవకాశం ఉన్నప్పుడు క్షమాపణ చెప్పి తప్పించాలి. దాని ఇష్యూని కొద్దిగా కూల్ డౌన్ చేయాలి, కామ్ డౌన్ చేయాలి. దాన్ని పెంచుకుంటూ పోతే ఏమవుతుందంటే అది ఇంకా పెరిగి మన ఇష్యూలు ఇదవటం తప్పితే ఇంకోటి ఉండదు. ఈ మధురాజ్ గారు లాంటి వాళ్ళు కానీ ఎవరైనా సరే మీకు అంతగా ఏదంటే ఇప్పుడు ఇండియాకి వచ్చి ఇక్కడ చేశారనుకోండి, మీరు ఎక్కడ ఇప్పుడు ఇక్కడ తిరుపతి దేవస్థానం వచ్చి మీరు ఇక్కడ రీల్ చేసినా కూడా మిమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఇక్కడ పోయేదే ఉండదు. ఎవరైనా సపోర్ట్ చేసి ఏం చేస్తే వాళ్ళకేం అవ్వదు. అది అక్కడ చేస్తే అక్కడ ఎవరు సపోర్ట్ చేయలేరు. అర్థమైందా? సో పీస్ఫుల్గా ఉండండి, హ్యాపీగా ఉండండి. మీరు అక్కడ హ్యాపీగా ఉండడం వల్ల ఇక్కడ చాలామంది హ్యాపీగా ఉంటున్నారు. మీ మీద డిపెండ్ అయిన వాళ్ళు కానీ ఎవరైనా సరే. మీకు అక్కడ ఏదైనా అయితే ఇక్కడ తట్టుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, అక్కడ ఒక్కరికి ఏదైనా అయితే ఇక్కడ నలుగురు ఏడ్చే వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ ఉన్న పేరెంట్స్ కానీ ఫ్రెండ్స్ కానీ బాధ పెట్టకుండా మీరు హ్యాపీగా కామ్గా వాళ్ళని కలుపుకుంటా అక్కడ వాళ్ళని డామినేట్ చేయకుండా ఈక్వల్గా అలా వెళ్ళిపోండి. తల్లి బిడ్డ న్యాయం అన్నట్టు వెళ్ళిపోండి. ఏదో చెప్పాలనిపించింది చెప్పాము ఫ్రెండ్షిప్ కొద్దీ, తీసుకుంటే తీసుకోండి, తీసుకోపోతే తీసుకోవద్దు. అంతేగాని కింద తిట్టిపోయిద్ది ఆ సామె. ఎందుకేమొస్తుంది నాకు అర్థం కాదు. సరే చలో, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. ఫర్దర్గా ఇంకా ఎలాంటి జరిగే అవకాశాలు మాత్రం నాకు ఇంకా షార్ట్గా ఫ్యూచర్లో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా స్టూడెంట్స్ ఎవరైతే వెళ్ళారో మీరు జాగ్రత్తగా ఉండండి పిల్లలు. ఎందుకంటే మీరు అప్పులు చేసే వాళ్ళు చాలామంది ఉంటారు, 90% మనలాంటి వాళ్ళే మిడిల్ క్లాస్ పిల్లలు ఉంటారు. కాబట్టి మీరు ఇంకా జాగ్రత్తగా ఉండండి. ఈ టిక్టాక్ మోజులు ఏమైనా ఉంటే రూముల్లో చేసుకోండి, పెట్టుకోండి. ఎందుకంటే అరే చాలా వచ్చినాయి కదా, మర్చిపోయినాయి. ఈ మధ్య వార్తలు ఏమొచ్చినాయి, మన సోషల్ మీడియా ప్రొఫైల్స్ అన్ని చెక్ చేస్తున్నారని, అన్ని చెక్ చేస్తానని వస్తున్నాయి. అయినా స్టిల్ మీరు వాటిని ఇచ్చేసుకుంటా ఉంటే మీకు అది ఎప్పటికైనా ప్రాబ్లం అవుతుంది. ఎక్కడో చోట వెళ్ళండి, ఏదైనా చిన్న లూపులు దొరికినా వాళ్ళు పంపించాలనుకున్నప్పుడు వాటిని వాడేసుకుంటారు. అర్థమవుతుందా? సో జాగ్రత్తగా ఉండండి. జాబులు చేస్తున్న వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఇల్లు ఏదో కొని ఉంటారు కాబట్టి ఇంకా జాగ్రత్తగా ఉండండి. మన టైం బాగాలేనప్పుడు ఏం చేసినా కూడా ఏదో ఒకటి అయ్యే అవకాశం ఉంది. అంతే. చలో, ఏదో చిన్నపిల్లని అది చెప్పాను, మీ ఇష్టం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆనంద్ న్యూస్.